నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి కోర్టుల ప్రాంగణంలో జరిగిన పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో పిలుపునిచ్చిన పలువురు న్యాయమూర్తులు అన్ని వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడిచిన వైసీపీ వెన్నుపోటు దినం నిర్వహించడం హాస్యాస్పదం పట్టణ టీడీపీ నేతలు జనసేన కార్యాలయంలో ఘనంగా సుపరిపాలనా దినోత్సవ వేడుకలు గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి న్యాయస్థానం సముదాయం నందు పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సును తెనాలి మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ ప్రధాన వీధులలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. న్యాయమూర్తులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ ర్యాలీని ప్రారంభించారు. తొలుత కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు పాల్గొని ప్రసంగించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో మానవాళి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందువలన ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. పర్యావరణ సమతుల్యం కోసం చెట్లు నాటడం, వాటిని సంరక్షించడం, కాలుష్యాన్ని నివారించడం కోసం కృషి చేయాలని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువులను, సంచులను వాడకూడదని, దాని వలన పర్యావరణం కలుషితం అవుతుందని తెలిపారు. 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పి వివేక్ వర్ధన్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కార్యదర్శి బేతాల ప్రభాకర్, హరిదాస్ గౌరీశంకర్, వేజండ్ల ఉమామేశ్వరరావు, బార్ అసోసియేషన్ న్యాయవాదులు, లీగల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ మెహబూబ్, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, గుమస్తాలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు నిర్వర్తించుకుంటామంటే మనం ఒకటి కృతజ్ఞత చెప్పుకోవాలి, మనకి సృష్టికి మనకి ఇచ్చిన ఈ పంచభూతాలు ఫ్రీగా ఇచ్చినందుకు. రెండవది మన బాధ్యతను మనం ఎంతవరకు కరెక్ట్గా నిర్వర్తిస్తున్నాము, దీన్ని కాపాడుకోవడం లాంటి మనం గమనించుకోవాలి. ఈ రోజున ఇప్పుడు చూస్తే మనం ఇప్పుడు ఈ పొల్యూషన్ అనేది ఎంతవరకు వచ్చిందంటే మన వంటగది నుండి ఈవెన్ మదర్ ఊంబ్ వరకు కూడా చేరిపోయింది ఈ రోజుల్లో. మొన్ననే ఒక గైనకాలజిస్ట్ గారు చెప్పారు, ఈ డెలివరీ చేసేటప్పుడు ప్లాస్టిక్ని చూశారంట. అంటే ఎంత ఘోరంగా ఉందో మన పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు. అసలు మొక్కలు నాటడము, మొక్కలను పెంచడం అనేది పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను, మా కోర్టు క్యారిడార్లోనే మేము ఒక 7 ప్లాంట్స్ వేసాము. ఒక 4 months 5 months బ్యాక్. ఒక 2 రోజులు 3 రోజులు వాటర్ వేసాము. ఇప్పటికీ అద్భుతంగా ప్లాంట్స్ పెరిగాయండి. అందుకు ప్రతి ఒక్కరూ, అంటే మనం పుట్టిన పిల్లలు మనకి ఏమైనా చూస్తారో లేదు కానీ మనం వేసిన ప్రతి మొక్క మనతో పాటు సమాజానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. యావత్ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వలన మనకి ఎక్కువ కాలుష్యం ఏర్పడి అందరికీ కూడా ఎక్కువ మనుషులకి ఈ యొక్క క్యాన్సర్లు రావడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ చెట్లు అనేవి కనుక లేకపోతే పర్యావరణం పూర్తిగా నష్టపోతుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటికి ఒక మొక్కను నాటండి, పర్యావరణాన్ని కాపాడండి, ప్లాస్టిక్ని అసలు నిషేధించండి. ప్లాస్టిక్ వలన చాలా అనర్థాలు ఉన్నాయి. మనం బజారుకి వెళ్ళేటప్పుడు ఒక క్లాత్ బ్యాగు లేకపోతే వేరే తీసుకెళ్దాం. క్యారీ బ్యాగులు, పాలిథీన్ మనం వాడొద్దు. పర్యావరణాన్ని కాపాడాలంటే ముందు ఈ ప్లాస్టిక్ని అరికడదాం, మొక్కలను పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం, దేశ పురోగతికి పాటుపడదాం. జై హింద్. పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం ప్రత్యేకంగా చూస్తున్నాం, ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులు. మామూలుగా ఎప్పుడో మార్చిలో రావాల్సిన ఎండలు ఫిబ్రవరిలో రావటం, అకాలంగా వానలు కురవడం, ఇవన్నీ కూడా ప్రకృతి సమతుల్యత ఈ మొక్కల్ని పరిరక్షించకపోవడంలో జరుగుతుంది. గతంలో మన పూర్వీకులు పెంచిన మొక్కల్ని మనం అడవులుగా పెరిగితే వాటిని నరుక్కొని మళ్ళీ మనం వాడుకోవడానికి అలవాటు పడ్డాం. కొత్త మొక్కలు పెంచకపోవటం, మరి పెరిగిన జనాభాకు అవసరమైన ఆక్సిజన్ కూడా మనకి లభ్యం కాని పరిస్థితి. ముందు రోజుల్లో ఆక్సిజన్ సిలిండర్లు కూడా కొనుక్కోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అందుకని ప్రతి ఒక్కరి ముందు మొక్కలు పెంచడం అనేది బాధ్యతగా చిన్నతనంలోని పిల్లల నుంచి నేర్పాలి. ప్రతి ఒక్కరు నేను ఒక మొక్కని పెంచాను, ఈ మొక్క నాది అనే భావన వాళ్ళలో కలిగితే ఈ సమాజంలో మనం ఎంతకన్నా చేయాల్సిన మార్పే ఉండదు. అదే సమయంలో మరి ప్లాస్టిక్ వినియోగం మన చిన్నతనంతో పోల్చుకుంటే ఎక్కువైపోయింది. మనం ప్రతి వస్తువు బజార్కి వెళ్ళినప్పుడు సంచి కానీ టిఫిన్ క్యారేజ్ కానీ తీసుకెళ్ళేవాళ్ళం. ఇవాళ బజార్ నుంచి ప్లాస్టిక్ సంచులతోనే తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ సంచులు మనకి ఎంతో అనర్థం.
గురువారం తెనాలిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఊరేగింపు నిర్వహించారు. స్థానిక సూర్య శిల్పశాలలో తయారు చేయబడిన గుర్రం మీద ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజు 12 అడుగుల ఎత్తు భారీ కాంస్య విగ్రహం జగ్గయ్యపేటలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ ప్రతిష్ఠించనున్న నేపథ్యంలో ఈ విగ్రహాన్ని తెనాలి మార్స్పేట బ్రాంచ్ నుండి ఊరేగింపుగా జగ్గయ్యపేటకు తీసుకుని వెళ్లారు. విగ్రహం తయారీ పట్ల హిందూ చైతన్య వేదిక ప్రతినిధులు వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్య ద్వారమైన జగ్గయ్యపేట నగరంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహ నిర్మాణం కొరకు గత 120 రోజులుగా జరుగుతున్న పనిలో భాగంగా జగ్గయ్యపేట నుండి ప్రతినిధులు తెనాలి కాటూరి వారి ఆర్ట్ గ్యాలరీకి వచ్చి రకరకాల చిత్రాలను చూసిన తర్వాత మాకు బాగా నచ్చిన ఈ విగ్రహాన్ని కాంస్య విగ్రహాన్ని యాజమాన్యం వారితో వెంకటేశ్వర గారు రవి గారితో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము ఏదైతే అడిగామో దానికి ఒక 100% ఎక్స్ట్రాగా వారు మా యొక్క సంతోషంతో ఆనందంతో వారు అందించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ విగ్రహాన్ని ఈరోజు ఇక్కడి నుంచి తీసుకువెళ్తూ తెనాలి నగరంలో చిన్న యాత్ర చేస్తూ ఉన్నాము ప్రధాన కూడల్లో. దాని ద్వారా జగ్గయ్యపేట నగరంలో మెయిన్ కూడల్లో ఎంటర్ అవ్వగానే స్వామివారి విగ్రహము కనబడేటట్టు మేము స్థలాల్లో నిర్మాణం అనేది కోట ఆకారంలో నిర్మించడం జరుగుతుంది. నిర్మాణం కూడా పూర్తయిపోయింది. దాంట్లో భాగంగా జూన్ 9వ తారీఖున విగ్రహావిష్కరణ ఉదయం 10 గంటల 15 నిమిషాలకి పూజ్య స్వామీజీ శ్రీ 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 కమలానంద భారతి స్వామీజీ చేతుల మీదుగా మరియు శివస్వామి చేతుల మీదుగా కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్ర, శ్రీహర్షులను వారు అభినందించారు. హిందూ రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కాంస్య విగ్రహాన్ని మరి భారీ కాంస్య విగ్రహం దాదాపు 10 అడుగులు ఎత్తు మరి 1200 కిలోల బరువుతోటి ఈ కాంస్య విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. హిందూ చైతన్య వేదిక మరి ఆధ్వర్యంలో వారు మమ్మల్ని తెనాలి వచ్చి మా కాటూరి ఆర్ట్ గ్యాలరీకి వచ్చి ఇలా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కాంస్య విగ్రహాన్ని జగ్గయ్యపేటలో ప్రతిష్ఠించాలనుకుంటున్నాం అని వారు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. వారు అప్పటికే మా గ్యాలరీలో ఉన్న ఫైబర్ విగ్రహాన్ని చూసి వాళ్ళు సంతృప్తి చెంది చిన్న చిన్న మార్పులతోటి విగ్రహాన్ని మాకు తయారు చేయవలసిందిగా సూచించారు. వాళ్ళ సూచన మేర విగ్రహాన్ని వాళ్ళు తయారు చేసాం. కాంస్య విగ్రహం చాలా వాళ్ళు కూడా మరి విగ్రహ కమిటీ వాళ్ళు కూడా ఇంతకుముందు 1-2 సార్లు వచ్చి విగ్రహాన్ని చూసి చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. కళాకారులుగా మాకు కావాల్సింది ముఖ్యంగా తయారు చేయించే వాళ్ళ ప్రశంసలే కాబట్టి మరి మేము కూడా ఈ విగ్రహాన్ని ఇంతకుముందు ఛత్రపతి శివాజీ గారి మహారాజు గారి కాంస్య విగ్రహాన్ని మేము మొట్టమొదట ఇదే తయారు చేయడం కాబట్టి మేము కూడా ఈ విగ్రహం పట్ల ఈ తయారీ ఆర్డర్ మాకు రావడం పట్ల కూడా మేము సంతృప్తిగా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని ఈ విగ్రహాన్ని మాకు ఆర్డర్ ఇచ్చిన మరి హిందూ చైతన్య వేదిక జగ్గయ్యపేట వారికి మేము మా సూర్య శిల్పశాల తరఫున, మా సిబ్బంది తరఫున, మా కాటూరి ఆర్ట్ గ్యాలరీ తరఫున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక వెన్నుపోటు దినం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నేతలు అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నాడు ప్రజలు ఇచ్చిన తీర్పు బలంతోనే సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారన్నారు. ఇలాంటి రోజును వైసీపీ వెన్నుపోటు దినంగా పాటించడం వారి దివాలా కోరుతనం, నీచత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షల మేరకే తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కట్టుబడి పనిచేస్తున్నాయన్నారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఇసుక మాఫియా, మద్యం మాఫియా, భూ కబ్జాలతో ప్రజలను దోచుకున్నారన్నారు. ఈ ఏడాది సాధించిన విజయాలు కేవలం ఆరంభం మాత్రమేనని, ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపడానికి కూటమి ప్రభుత్వం కృషి కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది ఎవరనేది ప్రజలందరికీ తెలుసు.
జగన్మోహన్ రెడ్డి గారు 18 ఏళ్ళు జైల్లో ఉంటే ఆ పార్టీని నడిపించిన షర్మిలారెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ అమ్మగారు రాష్ట్రం అంతా తిరిగి ఆ పార్టీని నిలబెడితే 2019లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు మరి తల్లిని కూడా పార్టీ నుంచి బహిష్కరించి మొట్టమొదటి వెన్నుపోటు పడిచింది వాళ్ళ కుటుంబ సభ్యులకి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమరావతి రాజధానిగా చేసుకొని ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే 2019 ఎక్కిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలతో పాటు కనీసం ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా రాష్ట్రానికి వెన్నుపోటున పోసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. సమావేశంలో సోపాటి కిరణ్, అత్తోట శరత్, కోపల్లి శ్రీను, టీడీపీ మండల అధ్యక్షులు కేసిన కోటేశ్వరరావు, దొప్పలిపూడి శ్యామ్, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. సరిగ్గా సంవత్సరం కిందట ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రులు సంతోష దినోత్సవంగా ప్రకటించుకున్న రోజు. అయితే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంటైర్ బ్యాచ్ వెన్నుపోటు దినంగా ప్రకటించి రోడ్ల మీదకి వచ్చి ఏదో హడావుడి చేసేసి చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎందుకయ్యా, మీకేం అవసరం ఉంది? 11 సీట్లకే పరిమితం చేసి ఈరోజు ప్రజలందరూ మిమ్మల్ని ఒక్క ఛాన్స్ అని అడిగారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారో చూస్తే వెనుజులా దేశంలో ఏ విధంగా ఉచితాలకి ప్రజలు అలవాటు పడి ఈరోజు అక్కడ అడుక్కు తినే పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా రాష్ట్రాన్ని అప్పుల పైన చేసి రాష్ట్ర అభివృద్ధిలో ఏమాత్రం కూడా మీరు చొరవ చూడకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు దాచుకునే విధంగా మీ ప్యాలెస్కి, తాడేపల్లి ప్యాలెస్కి పంపించే విధంగా నగదుని భర్తీ చేసి మద్యం ఏరులై పారించి జే బ్రాండ్తో ప్రజల్ని ఎంతమందిని పొట్టబెట్టుకున్నారో ఆ దినోత్సవంగా పెడితే బాగుంటుందని చెప్పి మీ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గం తరపున ఖండిస్తున్నాం. ఒక విచిత్రమైన దొంగని అరిసినట్లుగా ఎన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క తల్లికి అక్కకి ఎన్నుపోటు పొడిచిన ప్రధాన ఎన్నుపోటుదారుడు బాబాయ్ గొడ్లపోటు, తను నమ్ముకున్న ప్రజలకి ఎన్నుపోటు, యువతకు ఎన్నుపోటు, ప్రజాస్వామ్యానికి ఎన్నుపోటు. ఆయనకు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని సుపరిపాలన సాగిస్తూ ఉంటే ఆ యొక్క ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఎన్నుపోటు దినంగా ప్రకటించిన ఒక అప్రజాస్వామిక వాది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చిన్న విరామం.